మహాభారతమనగానే చాలా మందికి గుర్తొచ్చే ఓ పెద్ద కంప్లైంట్ ఏంటంటే శ్రీకృష్ణుడు వల్లే దుర్యోధనుడిని అన్యాయంగా చంపేశారని. మరి ఈ నమ్మకంలో నిజమెంత? ఈరోజు మన విశ్లేషణలో ఈ ప్రచారంలో ఉన్న కథ వెనకున్న అసలు వాస్తవాలను మూలగ్రంథం నుంచే పరిశీలిద్దాం. అయితే అసలు ప్రశ్న ఇదే: దుర్యోధనుని తొడలు విరిచి చంపడం నిజంగా అధర్మమా? లేదంటే ఆ పని చేయడానికి దాని వెనక మనకు తెలియని బలమైన కారణాలేమైనా ఉన్నాయా? పదండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఓ పాపులర్ స్టోరీతో మొదలుపెడదాం. అదేంటంటే, గాంధారి తన కొడుకు దుర్యోధనుడిని అజేయుడిగా, అంటే ఎవ్వరూ ఓడించలేనివాడిగా మార్చాలనుకుందట. ఈ కథ ప్రకారం ఏమైందంటే, గాంధారి తన కొడుకుని కాపాడుకోవాలని చూసింది. కాని దుర్యోధనుడి సిగ్గే అతని పాలిట శాపంగా మారింది. ఆ తొడలు బలహీనంగా ఉండిపోవడం వల్లే చివరకు అదే అతని మరణానికి కారణమైందని అంటుంటారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ కథ వినడానికి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నా సరే, ఇది అక్షరాల అబద్ధం. అసలు మహాభారతంలో ఈ కథే లేదు. ఇది పూర్తిగా కల్పితం. మరి కథ ఎక్కడ్నుంచొచ్చింది? దీని మూలం మన ప్రాచీన గ్రంథం కాదు, బాలభారతం అనే ఒక పాత సినిమా నుంచి వచ్చిందనమాట. ఆ సినిమా చూసిన చాలామంది ఇదే నిజమని నమ్మడం మొదలుపెట్టారు. సరే, ఆ సినిమా కథనే కాసేపు పక్కన పెడదాం. మరి దుర్యోధనుడి బలహీనత వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? దీనికి సమాధానం ఇంకెక్కడా లేదు, సాక్షాత్తు వ్యాస మహాభారతంలోనే ఉంది. ఇప్పుడు మనం అదేంటో చూద్దాం. ఇక్కడ అసలు విషయం దుర్యోధనుడి పుట్టుకలోనే దాగి ఉందన్నమాట. రాక్షసులు కోరడంతో శివుడు అతని పై శరీరాన్ని వజ్రంలా బలంగా సృష్టిస్తే, పార్వతీదేవి అతని కింది శరీరాన్ని, అంటే నడుము కింది భాగాన్ని చాలా మృదువుగా ఓ సాధారణ మనిషిలా సృష్టించింది. సో అతని తొడల బలహీనత అనేది పుట్టుకతో వచ్చింది తప్ప గాంధారి పూసిన లేపనం వల్ల వచ్చింది కాదు. అయితే దుర్యోధనుడి మరణానికి కారణం కేవలం అతని శరీరంలోని ఆ ఒక్క బలహీనత మాత్రమే కాదు. దానికి అసలు కారణం అతను స్వయంగా చేసుకున్న 3 పెద్ద ప్రాణాంతకమైన తప్పులు. ఆ తప్పులే అతని విధిని రాసేశాయి. అతను చేసిన మొదటి అత్యంత ఘోరమైన తప్పు ఇదే. మనం సినిమాల్లో చూసినట్టు అతను కేవలం గర్వంగా తొడ చవరలేదు. అసలు వ్యాసభారతం ప్రకారం నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తూ తన వస్త్రాన్ని పైకి లాగి తొడను చూపిస్తూ వచ్చి ఇక్కడ కూర్చో అని అన్నాడు. ఇదొక దారుణమైన అవమానం. ఆ అవమానాన్ని చూసి భరించలేక అక్కడికక్కడే భీముడు ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. నీ తొడలు విరిచి నిన్ను చంపుతాను జాగ్రత్త అని ఆ నిండు సభలోనే శపథం చేశాడు. ఇది కేవలం కోపంతో అన్న మాట కాదు, అదొక ధర్మబద్ధమైన ప్రతిన. ఇక దుర్యోధనుడి రెండో తప్పు ఒక గొప్ప మహర్షిని అవమానించడం. మైత్రేయ మహర్షి వచ్చి, అయ్యా యుద్ధం వద్దు, శాంతిగా ఉండండి అని సలహా ఇస్తే, దుర్యోధనుడు అహంకారంతో తన తొడని తానే చర్చుకుని ఆ మహర్షి మాటల్ని లెక్కచేయలేదు. ఒక మహర్షికి అంతటి అగౌరవం చూపించడంతో ఆయన వెంటనే శాపమిచ్చారు. దుర్మార్గుడా, భీముడు నీ తొడలు విరిచి నిన్ను చంపుతాడు అని. చూడండి, భీముడి ప్రతిజ్ఞకు ఇప్పుడొక దైవికమైన శాపం కూడా తోడయింది. ఇక దుర్యోధనుడి విధి దాదాపుగా ఖరారైపోయింది. ఒకవైపు భీముడి ప్రతిన, మరోవైపు మహర్షి శాపం, రెండూ చాలా స్పష్టమైన హెచ్చరికలు. ఏమాత్రం తెలివున్నవాడైనా ఇక్కడితో ఆగిపోతాడు. కాని దుర్యోధనుడు తన అహంకారంతో శాంతి మార్గాన్ని కాదని తన మరణానికి దారితీసే యుద్ధాన్నే ఎంచుకున్నాడు. ఇదే అతను చేసిన చివరి మూడో తప్పు. ఇప్పుడు మనం యుద్ధం చివరి అంకానికొచ్చాం. శ్రీకృష్ణుడు ముందున్న డైలమా చూడండి. దుర్యోధనుడిని నడుము పైన కొడితే అతను చావడు, ఎందుకంటే ఆ భాగం వజ్రంతో సమానం. అదే నడుము కింద కొడితే అది గదాయుద్ధ నియమాలకు విరుద్ధం. మరి ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక అధర్మాన్ని, అంటే నియమాన్ని ఉల్లంఘించవచ్చా? ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవైపు గదాయుద్ధ నియమాలు, మరోవైపు ఒక యోధుడి ప్రతిన, ఒక మహర్షి శాపం. శ్రీకృష్ణుడి స్థానంలో ఉంటే ఏ ధర్మాన్ని కాపాడుతారు? ఇది నిజంగా చాలా కష్టమైన నైతిక ప్రశ్న. ఇక్కడే మనకు అసలు సమాధానం దొరుకుతోంది. దుర్యోధనుడి తొడలు వెరగ్గొట్టడానికి పర్మిషన్ ఇచ్చింది శ్రీకృష్ణుడు కాదు, స్వయంగా దుర్యోధనుడి కర్మలే. ద్రౌపదికి చేసిన ఘోర అవమానం, మైత్రేయ మహర్షిని అఘోరవపరచడం, ఈ 2 పాపాలే భీముడి ప్రతినను, మహర్షి శాపాన్ని నెరవేర్చడానికి ఒక ధర్మబద్ధమైన కారణంగా నిలిచాయి.
అయితే ఇంత ధర్మబద్ధమైన కారణం ఉన్నప్పుడు ఈ సంఘటన ఒక అన్యాయంగా ఎందుకు ప్రచారంలోకొచ్చింది? దానికి కారణం బలరాముడు. తన ప్రియ శిష్యుడైన దుర్యోధనుడి మరణాన్ని చూసి కోపంతో ఆయనొక శాపమిచ్చారు. భీముడు చేసిన ఈ పనిలో ఉన్న సూక్ష్మధర్మం ఎప్పటికీ ఎవ్వరికీ గుర్తుండదు, అతనికి అపకీర్తి మాత్రమే మిగులుతుంది అని శపించారు. అలా బలరాముడి శాపం ఒక కారణమైతే, దానవీర శూరకర్ణ లాంటి సినిమాలు దుర్యోధనుణ్ణి ఒక గొప్ప హీరోగా చూపించడం మరో కారణం. అంతేకాదు, ఈ మధ్య వచ్చే కథల్లో కూడా అతని తప్పుల్ని చాలా వరకు తగ్గించి చూపిస్తున్నారు. వీటన్నిటివల్లే దుర్యోధనుడంటే ఒక అన్యాయానికి గురైన వీరుడు అనే ఇమేజ్ మన మనసుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే సినిమాల్లో మనం చూసే ఆ ధైర్యవంతుడైన గొప్పవాడైన దుర్యోధనుడికి, అసలు మహాభారతంలో ఉన్న దుర్యోధనుడికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. గ్రంథం ప్రకారం అతను చాలాసార్లు యుద్ధం నుంచి పారిపోయాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, చివరికి ప్రాణభయంతో ఓ సరస్సులో నీళ్ల కింద దాక్కున్నాడు. ఈ రెండు క్యారెక్టర్ల మధ్య ఎంత తేడా ఉందో చూడండే. కాబట్టి ఇదంతా చూశాక మన ముందొక ప్రశ్న మిగిలిపోతుంది. ఒకరి పతనానికి కారణం వాళ్ళ సొంత చేతలే అయినప్పుడు దాన్ని విషాదమంటామా లేక న్యాయమంటామా? దీని గురించి ఆలోచించండి.